రైట్ సరే ఓకే ఏంటిది పెరిగే చర్య యొక్క చర్య విధానంతో వివరించాలి కదా అసలు పెరిగే చర్య అంటే ఏంటంటే బెంజాయిక్ ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ లో సోడియం ఎస్టేట్ సమక్షంలో చర్య జరగాలి చర్య జరిగినప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది సినామిక్ ఆమ్లం ఏర్పడుతుంది ఈ చర్యను ఏమంటాం పెరిగింగ్ చర్య ఏమంటాం పెరిగింగ్ చర్య అని అంటాం సరే చర్య చూద్దాం బెంజాయిక్ యొక్క ఫార్ములా తెలుసా మీకు బెంజాయిక్ C6H5 C డబుల్ బాండ్ O బాండ్ H తర్వాత ప్లస్ ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ అంటే దాన్ని యూనిట్ రాసుకోవచ్చు CH3 బాండ్ C డబుల్ బాండ్ O బాండ్ C డబుల్ బాండ్ O బాండ్ CH3 ఓకేనా CH3 బాండ్ C డబుల్ బాండ్ O బాండ్ C డబుల్ బాండ్ O బాండ్ CH3 ఓకే సో ఇది దాని యొక్క ఫార్ములా ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ యొక్క ఫార్ములా తర్వాత సోడియం ఎస్టేట్ ఫార్ములా NaCH3COO లేదా Na ఓకే CH3COO Na ఓకే CH3COO Na ఇదేంటి సోడియం ఎస్టేట్ ఏంటిది సోడియం ఎస్టేట్ అయితే బెంజాయిక్ యొక్క ఫార్ములా C6H5 C డబుల్ బాండ్ H తర్వాత ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ ఫార్ములా CH3 బాండ్ C డబుల్ బాండ్ O బాండ్ C డబుల్ బాండ్ O బాండ్ CH3 ఓకే ఇదేంటి ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ అయితే దేని సమక్షంలో చర్య జరపాలి సోడియం ఎస్టేట్ సమక్షంలో చర్య జరపాలి సోడియం ఎస్టేట్ ఫార్ములా CH3COO Na సోడియం అంటే ఏంటి ఎస్టేట్ అంటే CH3COO ఓకే దాని ఎస్టేట్ అంటారు కాకపోతే ఏం ఏర్పడుతుందా సినామిక్ ఆమ్లం ఏర్పడుతుంది ఏం ఏర్పడుతుందా సినామిక్ ఆమ్లం ఏర్పడుతుంది సినామిక్ ఆమ్లం యొక్క ఫార్ములా C6H5 CH డబుల్ బాండ్ CH బాండ్ COOH ఓకే ఏంటి C6H5 బాండ్ CH డబుల్ బాండ్ CH COOH ఇదేంటి సినామిక్ యాసిడ్ ఓకే సినామిక్ ఆమ్లం ఓకే అర్థమైందా సినామిక్ యాసిడ్ అంటే సినామిక్ యాసిడ్ ఓకే అయితే చూడండి ఒకసారి నేను ఏమన్నా పెరిగింగ్ చర్య అంటే ఏంటి బెంజాయిక్ ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ తో సోడియం ఎస్టేట్ సమక్షంలో చేరినప్పుడు సినామిక్ యాసిడ్ ఏర్పడుతుంది ఈ చర్య ఏమంటున్నాం పెరిగింగ్ చర్య ఓకే ఇది చర్య కాకపోతే నెక్స్ట్ ఏం కావాలి సార్ చర్య విధానం వివరించండి అని అన్నాడు ఏంటిది చర్య విధానం అన్నాడు కాబట్టి దాని యొక్క మెకానిజం ఉంటుంది రైట్ సరే చూద్దాం చూడండి ఒకసారి ఇదంతా అర్థమైందా ఓకే సరే చూడండి మెకానిజం ఏంటిది మెకానిజం ఓకే ఏంటిది చర్య విధానం రైట్ సరే చూద్దాం చూడండి ఒకసారి ఇక్కడ మనం దేని సమక్షంలో చర్య జరుపుతాం సోడియం ఎస్టేట్ దేని సమక్షంలో చర్య జరుపుతాం సోడియం ఎస్టేట్ కాబట్టి ఫస్ట్ సోడియం ఎస్టేట్ తీసుకుంటాం సోడియం ఎస్టేట్ యొక్క ఫార్ములా ఏంటి CH3COO Na తీసుకుంటాం దీన్ని ఏం చేస్తారంటే బ్రేక్ చేయండి ఓకే బ్రేక్ చేస్తే ఏం వస్తుంది అది CH3COO తర్వాత నెక్స్ట్ Na ప్లస్ గా విడిపోతుంది ఓకే అసలు చర్య విధానం అంటే ఏంటి ఈ సినామిక్ ఆమ్లం అనేది చర్య విధానం అంటే ఏంటి సినామిక్ ఆమ్లం అనేది ఏ విధంగా ఏర్పడిందో నిరూపించాలి దాన్ని ఏమంటున్నాం మెకానిజం ఓకే చర్య విధానం రైట్ ఫస్ట్ మనం దేని సమక్షంలో చర్య జరుపుతాం సోడియం ఎస్టేట్ సమక్షంలో చర్య జరుపుతాం కాబట్టి సోడియం ఎస్టేట్ తీసుకున్నాం ఇక్కడ ఓకే దీన్ని ఏం చేసినా నేను విడగొట్టినా బ్రేక్ చేసిన అది దేనిగా విడిపోతుంది Na ప్లస్ CH3COO మైనస్ గా విడిపోతుంది ఓకే తర్వాత నెక్స్ట్ చూడండి ఇప్పుడు మనం దేనితో చర్య జరుపుతాం బెంజాయిక్ ను ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ తో చర్య జరుపుతాం కాబట్టి ఫస్ట్ ఏం తీసుకుంటారంటే ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ తీసుకో ఓకే ఏం తీసుకుంటారు ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ యొక్క ఫార్ములా ఏంటి CH3 కదా కాకపోతే నేను 2 రాస్తున్నా 2 బాండ్ H రాస్తున్నా ఓకే తర్వాత నెక్స్ట్ బాండ్ ఏముంది C డబుల్ బాండ్ O బాండ్ O తర్వాత బాండ్ C డబుల్ బాండ్ O బాండ్ CH3 ఓకే తీసుకున్నాం ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ తీసుకున్నాం ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ ను దేని సమక్షంలో చేయబడాలి CH3COO తీసుకుంటాం ఏంటిది CH3COO మైనస్ తీసుకుంటాం ఇక్కడ బ్రేక్ చేసినామా సోడియం ఎస్టేట్ బ్రేక్ చేసినాం కదా ఇక్కడ ఏంటి నెగటివ్ చార్జ్ ఉంది అంటే న్యూక్లియోఫైల్ ఉంది CH3COO మైనస్ దీన్ని తీసుకుంటాం ఓకే తర్వాత నెక్స్ట్ ఇక్కడ రండి ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ ఏం చేస్తారంటే బ్రేక్ చేయండి పైన ఏం చార్జ్ వస్తుంది కార్బన్ కి నెగటివ్ చార్జ్ కింద హైడ్రోజన్ కి పాజిటివ్ చార్జ్ ఆల్రెడీ ఇక్కడ ఏ చార్జ్ ఉంది నెగటివ్ ఇక్కడ ఏం చార్జ్ ఉంది హైడ్రోజన్ కి పాజిటివ్ ఓకే ఈ పాజిటివ్ ని దీంతో కలపండి అప్పుడు ఏం అయిపోతుంది CH3
H గా అయిపోతుంది ఓకే CH3COO H ఓకే ఇక్కడ H ప్లస్ ఇది O మైనస్ గా ఒక ఏమైపోయింది మైనస్ CH3COOH గా ఓకే తర్వాత నెక్స్ట్ ఉంటే ఇక్కడ మిగిలింది ఏంటి చెప్పండి ఏం మిగులుతుంది మనకు CH2 మైనస్ మిగులుతుంది పైన మైనస్ ఉంది కదా ఓకే మైనస్ తర్వాత నెక్స్ట్ C డబుల్ బాండ్ తర్వాత బాండ్ C డబుల్ బాండ్ CH3 ఓకే కాకపోతే దీన్ని ఏమంటున్నామంటే కార్బన్ అయాన్ ఏంటిది కార్బన్ అయాన్ ఓకే కార్బన్ అయాన్ రైట్ కార్బన్ అయాన్ అనేది ఏర్పడిన తర్వాత నెక్స్ట్ ఉందండి దీన్ని మనము బెంజాలిక్ హైడ్రోజన్ చెప్తాం ఓకే ఇక్కడ ఏర్పడిన కార్బన్ అయాన్ ఏర్పడిన దాన్ని దేనితో చెప్తాం మనం బెంజాలిక్ సరే బెంజాలిక్ అని తీసుకోండి బెంజాలిక్ యొక్క ఫార్మ్ ఏంటి C6H5 C డబుల్ బాండ్ తర్వాత బాండ్ H ఓకే బాండ్ H ఇక్కడ చూడండి ఈ కార్బన్ అయాన్ లో నెగటివ్ చార్జ్ ఉంది అంటే ఈ కార్బన్ ఏం కావాలి పాజిటివ్ రావాలంటే ఈ డబుల్ బాండ్ ఆక్సిజన్ వైపు షిఫ్ట్ చేయండి లేదా బ్రేక్ చేయండి బ్రేక్ చేస్తే ఈ ఆక్సిజన్ ఏం చార్జ్ నెగటివ్ చార్జ్ తర్వాత ఈ కార్బన్ ఏం చార్జ్ పాజిటివ్ చార్జ్ ఓకే అంటే ఇక్కడ ఈ కార్బన్ పాజిటివ్ ఉన్న తర్వాత ఇక్కడ నెగటివ్ అంటే ఈ కార్బన్ అయాన్ ని ఈ బెంజాలిక్ హైడ్రోజన్ చేయొచ్చు బాండ్ ఫార్మేషన్ చేయొచ్చు లేదా కలపచ్చు ఓకే కలిపినప్పుడు ప్రొడక్ట్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది ప్రొడక్ట్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే దీనికి దాన్ని కలపండి C6H5 తర్వాత బాండ్ C బాండ్ O మైనస్ ఇక్కడ చూడండి డబుల్ బాండ్ ఉందా అంటే ఇక్కడ C ఎందుకు బ్రేక్ చేసినట్టే అంటే ఆక్సిజన్ పైన ఉన్నది నెగటివ్ ఉంది ఓకే తర్వాత ఈ H పైన దాని కింద రాస్తుంది హైడ్రోజన్ తర్వాత నెక్స్ట్ బాండ్ ఫార్మేషన్ చేస్తే ఎందుకు ఈ కార్బన్ కి పాజిటివ్ ఈ కార్బన్ కి నెగటివ్ అంటే బాండ్ ఫార్మేషన్ చేసింది తర్వాత మిగిలింది ఏంటి CH2 తర్వాత నెక్స్ట్ C డబుల్ బాండ్ O తర్వాత నెక్స్ట్ బాండ్ ఇక్కడ చూడండి O ఉంటుంది ఓకే O తర్వాత నెక్స్ట్ O తర్వాత C డబుల్ బాండ్ O బాండ్ CH3 ఓకేనా రైట్ అర్థమైంది ఓకేనా ఏం లేదురా ఇక్కడ ఉన్న కార్బన్ అయాన్ తో ఇక్కడ ఉన్న పాజిటివ్ ను కలిపి ఓకే అంటే బెంజోల్ అయాన్ ఈ కార్బన్ అయాన్ తోని కలిపి ఓకే బాండ్ ఫార్మేషన్ చేసి రైట్ తర్వాత నెక్స్ట్ చూడండి దీన్ని ఏం చేయాలంటే రీఅరేంజ్మెంట్ చేయాలి ఏం చేయాలి రీఅరేంజ్మెంట్ ఏం చేస్తారు రీఅరేంజ్మెంట్ చేయాలి సరే ఇక్కడ ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి ఇక్కడ ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి రెండు ఉన్నాయి కదా రెండు అయితే నేను ఏం చేస్తానంటే దీన్ని ఒక బాండ్ హెచ్గా రాస్తున్నాను పైన ఓకే బాండ్ హెచ్గా రాస్తాను తర్వాత నెక్స్ట్ చూడండి దీన్ని బ్రేక్ చేయండి కార్బన్ బ్రేక్ దీనికి ఏం చార్జ్ వస్తుంది నెగటివ్ ఈ హైడ్రోజన్ కి పాజిటివ్ ఇక్కడ ఏమున్నది నెగటివ్ ఈ ఆక్సిజన్ కి నెగటివ్ ఉన్నది ఇక్కడ హైడ్రోజన్ కి పాజిటివ్ అంటే ఈ హైడ్రోజన్ దీనికి కలపచ్చు కదా ఓకే ఈ నెగటివ్ తో ఈ హైడ్రోజన్ కలపాలి ఓకే అప్పుడు ఏమొస్తుంది ప్రొడక్ట్ ఏమొస్తుంది C6H5 తర్వాత నెక్స్ట్ C బాండ్ OH అయితే ఓకేనా O నెగటివ్ ఇక్కడ H వస్తుంది కార్బన్ OH తర్వాత నెక్స్ట్ దీంట్లో హైడ్రోజన్ ఉంది కాబట్టి హైడ్రోజన్ అలానే ఉంచండి తర్వాత నెక్స్ట్ బాండ్ CH తర్వాత నెక్స్ట్ C డబుల్ బాండ్ O బాండ్ C డబుల్ బాండ్ O తర్వాత నెక్స్ట్ బాండ్ CH3 కాకపోతే ఇక్కడ చూడండి ఈ కార్బన్ ఏమున్నది నెగటివ్ సో నెగటివ్ ఇక్కడ పాజిటివ్ అయిపోయింది ఇక్కడ నెగటివ్ ఉంది కదా అంటే నెగటివ్ అలానే ఉంటుంది ఇక్కడ అయిపోయింది ఇక్కడ ఓకేనా అంతే కదా ఇక్కడ అలానే ఉంటుంది రైట్ అర్థమైందా ఓకేనా ఇక్కడ CH నెగటివ్ అలానే ఉంటుంది తర్వాత నెక్స్ట్ చూడండి దీన్ని ఏం చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి సినామిక్ యాసిడ్ కావాలి ఓకే ఏం కావాలి మనకు సినామిక్ యాసిడ్ కావాలి సరే చూడండి ఇది చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఈ OH వైపు బ్రేక్ చేయండి OH ఏం చార్జ్ నెగటివ్ ఈ కార్బన్ ఏం చార్జ్ పాజిటివ్ ఇక్కడ నెగటివ్ పాజిటివ్ అంటే డబుల్ బాండ్ వస్తుందా వస్తుంది తర్వాత నెక్స్ట్ చూడండి దీన్ని ఇక్కడ బ్రేక్ చేస్తున్నాం ఇటు బ్రేక్ చేస్తున్నాం ఈ ఆక్సిజన్ ఏం చార్జ్ నెగటివ్ ఈ కార్బన్ ఏం చార్జ్ పాజిటివ్ ఓకే ఒకసారి ఇక్కడ గమనించండి OH కి నెగటివ్ తర్వాత నెక్స్ట్ కార్బన్ కి పాజిటివ్ తర్వాత నెక్స్ట్ చూడండి ఈ డబుల్ బాండ్ అటు బ్రేక్ చేస్తే ఓకే అనేది నెగటివ్ ఇక్కడ కార్బన్ కి పాజిటివ్ ఓకే ఈ నెగటివ్ పాజిటివ్ అంటే ఇక్కడ డబుల్ బాండ్ వస్తుందా వస్తుంది ఈ OH మైనస్ ని ఈ కార్బన్ తో కలపచ్చా కలపచ్చు ఎందుకు OH నెగటివ్ ఉంటుంది ఇక్కడ కార్బన్ కి పాజిటివ్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ OH ని కలపచ్చా కలపచ్చు సరే ఇక్కడ ఏం పోతుంది ఇక్కడ నుండి ఏం పోతుంది మైనస్ CH3 C డబుల్
రిమూవ్ అయిపోయింది. ఓకే, రిమూవ్ అయిపోయింది. తర్వాత మిగిలింది ఏంటి? ఇక్కడ డబుల్ బాండ్ రావాలి, ఈ OH అనేది ఇక్కడ యాడ్ కావాలి. సో అప్పుడు ఏం వస్తుంది చెప్పండి? C6H5 తర్వాత నెక్స్ట్ బాండ్ CH5 ఈ H ని డైరెక్ట్ ఇక్కడ పైన రాస్తుంది. ఓకే, CH డబుల్ బాండ్ ఎంత తెలుసా? కార్బన్ పాజిటివ్ ఇక్కడ నెగటివ్ కాబట్టి డబుల్ బాండ్. తర్వాత నెక్స్ట్ CH తర్వాత ఏంటంటే C డబుల్ బాండ్. తర్వాత నెక్స్ట్ ఏముంది? ఇక్కడ కార్బన్ అయిపోయింది, కాకపోతే కార్బన్ ఏంటి? పాజిటివ్. OH ఏముంది? నెగటివ్. డైరెక్ట్ గా OH కలుపుతుంది. ఇప్పుడు చూడండి COOH వచ్చిందా? ప్రొడక్ట్ వచ్చిందా? C6H5 CH డబుల్ బాండ్ CH5 COOH. కాకపోతే అక్కడ బాండ్స్ రూపంలో ఇక్కడ బాండ్స్ లేకుండా. ఓకేనా? అర్థమైందా? ఇదేంటి? సినామిక్ యాసిడ్. వచ్చిందా? అర్థమైందా? ఓకేనా? సినామిక్ యాసిడ్. సో ఇది చేయాలి కదా. ఓకే, బుక్ ఇవ్వలేదు. ఆ బుక్ సరే ఒక చిన్న మిస్టేక్ ఉంది. షాడో అప్లికేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో దాంట్లో అంటే బెంజోయిన్ చేయకు, తర్వాత పెక్టిన్ చేయకు. ఓకేనా? సేమ్ రియాక్షన్ ఉన్నది కాబట్టి సో దాని ఛానల్ మాత్రం కొట్టేసేయండి. పెక్టిన్ చేయను, ఇందు ఉన్నటువంటి చర్యలు కొట్టేసేయండి. తర్వాత ఈ చర్య మెకానిజం మాత్రం ఇవ్వలేదు దానికి. ఓకే, అర్థమైంది? ఓకేనా? సో ఇది పెక్టిన్ చర్య యొక్క చర్య రైట్. అర్థమైంది కదా? ఓకే.